హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇది డే 2 అట్ కేరళ. ఇవాళ మాకు పప్పు ఏంటో అన్ని వెజిటేబుల్స్ అంట, కొంచెం డిఫరెంట్గా ఉంది పప్పు. సాంబారా ఇది? ఇదా సాంబారా? దాల్ తడకనో నో తడక. ఇదేంటో అట్టికాయతో చేశారంట, అట్టికాయ ఇది కాకరకాయ, వైట్ కాకరకాయ అంట. సో ఇవాళ వెజిటేబుల్స్ ఇవి. మార్నింగ్ ట్రీట్మెంట్స్ అయిపోయి లంచ్ అయిపోయాక ఆఫ్టర్నూన్ అయితే తనుష్కి ఐ ట్రీట్మెంట్ చేస్తున్నా అండి. అండ్ ఫుల్ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను దీని గురించి, తప్పకుండా చూడండి ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందనేసి. సో ఇది ఇలా చేయడం వల్ల 1 వీక్లోనే చాలా చేంజ్ ఉంటుందంట ఐస్లో. అండ్ 14 days తీసుకుంటే కనుక సైట్ చాలా మటు తగ్గుతుందని చెప్తారు. చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడికి కేరళకు వచ్చి ఇలా ఐ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారనమాట. చాలా సివియర్గా సైట్ అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట ఇక్కడైతే. తనుష్ రెడీ టు ఈట్ కంజీ. కంజీ విత్ ఆమ్లా ఇంకా కొబ్బరి చట్నీ అదిరిపోయింది. ఫర్ మీ హెవీ చట్నీ. హెల్దీ కంజీ అంట ఇక్కడ కేరళలో. ఇక్కడ మేము ఉంటున్న ఆశ్రమం, అదే హాస్పిటల్లో ఈవినింగ్ అయితే కంజీ ఇస్తారంట. వెరీ ఫైబర్ రిచ్ అని చెప్పారు. 9 రకాల మిల్లెట్స్ అన్నీ కలిపి, ఫ్లాక్ సీడ్స్, సగ్గు బియ్యము, పెసలు. నిన్న చట్నీతో బాగుంది. ఇవాళ చట్నీతో తిను మరి. తిన్నా, ఓకేగా ఉంది. ఓకేగా ఉందా? తినగలుగుతావా లేదా? సో నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. బాగుందా? ఇలా చట్నీ తీసుకోవాలి కొంచెం. నేను నిన్నైతే చట్నీ తీసుకొని ఇలా కొంచెం కంజి తీసుకొని చెప్తాను. సేమ్ రియలీ బాగుంది. అవి తమిళ్ నిన్న నువ్వు తింటుంటే నేను కులుకున్నాను. నిన్న నేను తింటుంటే కుళ్ళుకున్నాడంట వీడు. అన్నం పెట్టింది వీడు తింటాడో లేదా అనేసి. బట్ నిన్నైతే కొబ్బరి పచ్చడితో అద్దరిపోయింది. ఇవాళ కూడా బాగుంది. ఆమ్లా పచ్చడి, ఉసిరికాయ పచ్చడితోటి, ఉసిరికాయ కొబ్బరి వేసి ఆనియన్స్ మిర్చి పంపిస్తుంది. చాలా సింపుల్గా చేస్తారండి ఇక్కడ పచ్చళ్ళు. నేను సాధ్యమైనంత వరకు రేపు షూట్ చేసి మీ అందరికీ పోస్ట్ చేస్తాను చట్నీస్ ఎలా ఉంటాయి అనేది. ఇవాళ చాలా జారుగా ఉంది. నేను ఇంత జారుగా లేదు, నేను తిక్కుగా ఉంది. చేశారు కదా తనుష్, రియల్లీ యమ్మీ. పచ్చడితో బాగుంది. తగ్గిందని చేయి కొంచెం నొప్పి. 100 నుంచి ఒక 50 తగ్గింది.